హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఎవరైనా ఈ వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మర్చిపోకండి. ఈ వీడియోకి టార్గెట్ సబ్స్క్రైబర్స్ 500 రీచ్ అయ్యండి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1, రష్యాలో 2011 వరకు ఆల్కహాల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్గా ఉన్నాయి. అక్కడ లెస్ దెన్ 10% ఆఫ్ ఆల్కహాల్ ఉంటే సాఫ్ట్ డ్రింక్స్గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఎవరైతే మార్నింగ్ 7 AM కానీ లేస్తారో ఆ పర్సన్ తన చేస్తున్న పని ఇష్టంగా చేస్తాడు. దానితో పాటు డిప్రెషన్, స్ట్రెస్ అన్నీ తగ్గుతాయని అన్ని స్టడీస్ చెప్పాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఏ పర్సన్ అయితే ఎక్కువగా నవ్వుతారో అతనికి ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాడు. దానితో పాటు పెయిన్ని తట్టుకోగలుగుతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఒక రీసెంట్ స్టడీ ప్రకారం ఉమెన్స్కి మెన్స్ కన్నా ఎక్కువ స్లీప్ టైం కావాలి. దీనికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఉమెన్స్ వాళ్ళ బ్రెయిన్ మెన్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువ యూజ్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఎవరైతే ఒంటరిగా నివసిస్తూ ఉంటారో ఆ పర్సన్ పవర్ఫుల్గా ఉంటాడని స్టడీస్లో చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, 1859లో ఆస్ట్రేలియా గవర్నమెంట్ 24 ర్యాబిట్స్ని వాళ్ళ కంట్రీలో రిలీజ్ చేసింది. దాని తర్వాత 6 ఇయర్స్లో ర్యాబిట్ పాపులేషన్ దాదాపు 2 మిలియన్స్కి చేరింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఎవరైతే వాళ్ళ ఎయిర్ కానీ గ్రే కలర్లో కానీ మారిందో ఆ పర్సన్ స్ట్రెస్లో ఉండడని అర్థం. ఒరిజినల్ కలర్కి రావాలంటే అతను రిలాక్స్గా ఉండాలి. ఫ్యాక్ట్ నెంబర్ 8, యునైటెడ్ స్టేట్స్లో 1913 ముందు పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్స్ని గ్రాండ్ పేరెంట్స్ కాడికి పంపేదానికి పోస్టల్ సర్వీస్ యూజ్ చేసుకొని చిల్డ్రన్స్ని పోస్ట్ ద్వారా పంపుతారు యూఎస్లో. ఫ్యాక్ట్ నెంబర్ 9, మన ప్రపంచంలోనే రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఏదో తెలుసా మీకు? అది RH నల్ బ్లడ్. దానిని గోల్డెన్ బ్లడ్ కూడా అంటారు. లాస్ట్ 50 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు 43 పీపుల్ దగ్గరే ఆ బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫై అయ్యింది. ఫ్యాక్ట్ నెంబర్ 10, జపాన్లో యూత్ పాపులేషన్ తగ్గడం వల్ల అక్కడ ఆల్మోస్ట్ 9 మిలియన్ వేకెంట్ హౌసెస్ ఉన్నాయి. నేను చెప్పిన రోజు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. దానితో పాటు 500 టార్గెట్ సబ్స్క్రైబర్స్ రీచ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.